సహవాసం ఇచ్చి రోడ్ల మీద పిచ్చలలాగా తిరిగేవారు ఎంతమంది లేరు క్రైస్తవులు. దేవుని మాట అంటే అలటప్పగా దేవుని బిడ్డ ఆషామాషిగా ఖచ్చితంగా ఆయన మాట అంటే మాట శాసనంగా తీసుకున్నవాడే బాగుపడతాడు. ఆయన మాట తీసుకోకుండా ఏదో దేవుడు అలాగే మాట్లాడతాడు, మనం అన్ని చేస్తే ఎలాగున్నా, మనం అన్ని ఆయన చెప్పినట్లుగా వింటే, ఆయన చేసినట్లుగా ఈ భక్తి చేస్తే మనం బ్రతుకుదామంటే మనం రోడ్డు మీద పిచ్చోళం అయిపోతాం. నీ కళ్ళ ముందు ఏది జరుగుతుందో నీకు అర్థం కాదు. అదొక శాపం దేవుడు బిడ్డ, అదొక శాపం. వెర్రి వారి చేతను బైబిల్లో రాయబడిందండి. 28వ వచనం చూడండి. వెర్రితనము చేతను గుడ్డితనము చేత. వెర్రితనం అంటే మతిస్థిమితం లేకపోవడం. దేవుని మాట వినకపోతే మైండ్ కూడా పనిచేయదు, ఏం చేస్తామో తెలియదు. అప్పటి వరకు బాగానే ఉన్న సడన్ గా ఉపయోగించుకొని వెళ్ళిపోవాలని ఆలోచన వస్తుంది. అప్పటి వరకు బాగానే ఉన్న సడన్ గా ట్రైన్ కింద తలగా పెట్టాలని చనిపోవాలని ఆలోచన వస్తుంది. అప్పటి వరకు బాగానే ఉంటాం, నిద్రమత్తులు టాబ్లెట్ వేసుకొని చచ్చిపోవాలని ఆలోచన, సూసైడ్ ఆలోచన అవుతుంది. ఎందుకో తెలుసా? వెర్రితనం. యెహోవా మాట వినకపోతే నీ మైండ్ కూడా క్రాక్ లేపుతాడు దేవుడు. వాస్తవం అండి, వాస్తవం. అప్పుడు ఏం చేస్తావో నీకు అర్థం కాదు, ఎక్కడికి వెళ్తావో నీకు అర్థం కాదు, ఏం తింటున్నామో అర్థం కాదు, ఎవరితో ఏం మాట్లాడతామో మనకు అర్థం కాదు. అక్కడ రాబడింది, వెర్రితనము చేత గుడ్డితనం చేత హృదయంలో విస్మయము చేత యెహోవా నిన్ను బాధిస్తాడు. అప్పుడు గుడ్డివాడు చీకట్లో తడుములాడే రీతిగా నువ్వు పట్టపగలు మధ్యాహ్నమందు తడుములాడుతూ నీ మార్గాలను వర్ధిల్ల చేసుకోలేవు. నువ్వెంత కష్టపడా నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకోలేవు. అంటే దేవుని మాట వినకపోతే ఈ శాపములన్నీ అక్కడ రాయబడ్డాయండి. కింద వచనంలో నేను చదువుతున్నప్పుడు చాలా లోతుగా దేవుడు నా మనసులో కొన్ని ఆలోచన తీసుకొచ్చాడు. ఒకసారి మీరు చదవండి, 33 నుంచి మనం కిందికి చదువుతాం. నీవు ఎరగని అసలు జనం ఎవరో నీకు తెలియదు. ఆ జనము నీ పొలము పంటను నీ కష్టార్జితం అంతా కూడా వాళ్ళే తినేస్తారు. నీకు తెలియని వాడు వచ్చి నీ కష్టార్జితం అంతా తినేస్తాడు. ఇంకా అక్కడ రాయబడిన నీ కన్నుల ఎదుట ప్రస్తుతం